గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నిన్న జరిగిన వివిధ సంఘటనలపైన, ప్రభుత్వ విధానాలపైన పత్రికలు ఏం రాసినాయో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత వీటిపైన మరింత విశ్లేషణ చేద్దాం. ఇక ఒక పత్రికలో కరువు మండలాలు 66 ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న కరువు మండలాల సంఖ్య దానిపైన ప్రధానమైన శీర్షిక వార్త రాసింది. ఇక 2 తరాలు నిలబడాలి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు సంబంధించింది కలెక్టర్లు ఎస్పీల సదస్సులో ముఖ్యమంత్రి నిన్న 12 అంశాలపైన 7 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష చేశారు. ఇందులో కలెక్టర్లకు అధికారాలు అప్పగించారు. దీంతో పాటుగా ఎమ్మెల్యేలు, మంత్రులు డబుల్ బెడ్రూమ్లలో 50% వారే మంజూరు చేస్తారని, అదేవిధంగా మొత్తం ఏడాదిలో 60,000 ఇండ్లు కట్టాలి. ఇందులో గ్రామాల్లో 36,000, పట్టణాల్లో 24,000 ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ప్రధానమైన వార్తలుగా ఈ 2 వార్తలు ఇందులో పత్రికలు ఉన్నాయి. ఇక అవినీతిని సహించం, అక్రమాలకు పాలు పడితే ఎంతటి వారినైనా శిక్షిస్తామనే ఒక ప్రధానమైన వార్తను, అదే నిన్న కలెక్టర్లకు సంబంధించిన వార్తను అందులో వచ్చింది. ఇక హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న మెట్రోకు సంబంధించింది కూడా అసెంబ్లీ వద్ద ముందు అనుకున్న మార్గంలోనే మెట్రో రైలు, లకడికాపుల్ నాంపల్లి మధ్యలో పనులకు సన్నాహాలు. ఇంతకుముందు అనుకున్నట్టుగా దానిపైన కొంత మార్చాలి అనే దానిపైన చర్చ జరిగింది, కానీ పాతదాన్ని పెడతామని అంటున్నారు. ఇక రైతు ఆత్మహత్యల కేసులు మేము చేరతామనేది తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, రైతుల అప్పులు, వ్యవసాయ రంగ సంక్షోభం, దీనిపైన గతంలో కొన్ని పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి. దాంట్లో కోదండరాం, తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవాధ్యక్షులుగా కోదండరాం, అదేవిధంగా జలపతిరావు ఇద్దరు కూడా ఇంప్లీడ్ అయిన పిటిషన్లో దీనికి సంబంధించిన ప్రధానమైన వార్త కూడా ఉంది. ఇక అవినీతిని సహించమనేది గత ప్రభుత్వాల మకిలీ మనకొద్దు, ప్రభుత్వాల పథకాలకు మీరే సారథులని నిన్న ముఖ్యమంత్రి చేసిన దానిపైన ఒక ప్రధానమైన వార్తగా వేసింది. ఇక దీంతో పాటుగా ఛత్తీస్గఢ్ కరెంటు పెనుభారం, ఇది ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ఏదైతే ఉందో దీన్ని పీపీఏను అంగీకరించవద్దని నిన్న ఈఆర్సీ మీటింగ్లో విద్యుత్ రంగ నిపుణులు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ పైన కోట్లాది రూపాయల భారం పడుతుందని, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటును దాంట్లో పీపీఏలో ఇంకా చాలా మార్పులు రావాల్సింది, తెలంగాణకు అనుకూలంగా ఉండాలనే వార్త దాదాపు అన్ని పత్రికల్లో ప్రధానంగా వచ్చింది. ఇక వీటిపైన మనం మరింత లోతుగా చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు బీజేపీ నాయకులు కుమార్ గారు, టీఆర్ఎస్ నాయకులు రామనాయక్ గారు, టీడీపీ నాయకులు సతీష్ గారు ఉన్నారు. ముగ్గురికి గుడ్ మార్నింగ్ అండి. సార్ రామనాయక్ గారు, డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు సంబంధించింది ఇందులో 60,000 ఇండ్ల నిర్మాణం, ఒక నియోజకవర్గానికి 400 ఇండ్లు అని అంటున్నారు. దాంట్లో డబ్బుల విషయంలో ఇంతకుముందుకు 3 అంటే అది 5,40,000, 5,30,000 దాకా అందులో ఉంది. గ్రామీణ పట్టణ ప్రాంతాలకు కొంత వేరియేషన్లో ఉంది. అది నియోజకవర్గానికి 400 ఇండ్లు అని అంటే ఎన్నేళ్లలో పూర్తి కావాలి ఒక్కొక్క నియోజకవర్గం? ఇప్పుడు గతంలో గిట్ట ఇంద్రమ్మ ఇండ్లు అని కట్టిరు. ఆ ఇండ్లు అందులో ఎట్లా సంసారం చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది ప్రజలు గమనించారు. అందులో ప్రభుత్వం గిట్ట ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలో వస్తే డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తామని, అది గిట్ట డబుల్ బెడ్రూమ్ ఏ విధంగా ఉండాలి అనే విధంగా అనేక సార్లు అనేక సందర్భాలలో ప్రభుత్వం అధికారులతోటి చర్చలు జరిపి, అంతకుముందు అయితే మీరు 400 ఇండ్లే అనేది కాదు, ప్రతి సంవత్సరం ఇండ్లను మా ఎల్పి మీటింగ్లో ఈ సంవత్సరం ఒక 400 ఇండ్లు, తర్వాత 1000 ఇండ్లు, తర్వాత 3,000 ఇండ్లు అనే పద్ధతిలో ప్రభుత్వం ఉంది. కానీ ఇవాళ డబుల్ భారం పడుతుంది. ఎక్కడ అవినీతికి నిన్న కలెక్టర్ ఎస్పీల కాన్ఫరెన్స్లో ఎటువంటి అవినీతి జరిగింది, అంతకుముందు ఇంద్రమ్మ ఇళ్లలో ఇల్లు కట్టకుండా డబ్బులు లేపడం ఇటువంటి విధంగా ఉండే. ఇవాళ పకడ్బందీగా ఒక వ్యక్తికి ఇల్లు ఇస్తే అది బ్రహ్మాండంగా ఉండాలనే ఉద్దేశంతో భారం ఎక్కువైనా దానికి నియోజకవర్గాల వారిగా అంతకుముందు ఎమ్మెల్యే ఏది చెప్తే అదే ఉంటుండే. ఇప్పుడు ఎమ్మెల్యే, మంత్రి, కలెక్టర్ దానికి సమీక్ష చేసి ఎవరైతే బిలో పవర్టీ లైన్, దరిద్ర దివ్యరేఖ కింద ఉన్న వారికే, కానీ అంతకుముందు ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా ఇండ్లు ఉండే మనం చూస్తున్నాం. ఇప్పుడు వరకు ఇంద్రమ్మ ఇండ్లు బిల్లను గిట్ట ఆపారు, అందులో అవినీతి జరిగిందని. ఇవాళ డబుల్ బెడ్రూమ్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ బ్రహ్మాండమైన ప్రోగ్రాం. ఇవాళ 400 ఇండ్లతోటి ప్రారంభం కావచ్చు, కానీ మీరు ఎన్ని సంవత్సరాలలో 400 ఇండ్లు మీరు అనవచ్చు. ఒక నియోజకవర్గానికి 200, 300 గ్రామాలు ఉంటాయి, ఒక గ్రామానికి ఒక ఇల్లే అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ ఇవాళ 400 ఇండ్లతోటి ప్రారంభమై రేపు 1000, 3,000, 4,000, 5,000 అనేది ప్రభుత్వం ఈ దాంట్లో ఉంది. డబుల్ బెడ్రూమ్ అనేది ఏ ప్రతిపక్షం ఉన్నా ఎవరు ఉన్నా స్వాగతించాలి మంచి పనులకు. కానీ మేము ఈ విధంగా ఉన్నాము, డబుల్ బెడ్రూమ్
సంవత్సరానికి నెలకు ఒకటే కడతారా, ఒక ఊరికి ఒకటే కడతారా అని మిత్రులు నిన్నటి నుంచి కామెంట్ నింటున్నా అక్కడక్కడ. కానీ ముందుగాల ప్రారంభం మనం పిల్లోనికి వేస్తే ఫస్ట్ ఎల్కేజీలో వేస్తాం, తర్వాత యూకేజీ అవుతాడు, తర్వాత ఫస్ట్కి పోతాడు, 10 సంవత్సరాలలో 10వ తరగతికి వస్తాడు. ఈ విధంగా ప్రభుత్వం ముందుగాల నియోజకవర్గాల వారీగా బిలో పవర్టీ లైన్ ఉన్న దరిద్ర దివ్యరేఖ కింద ఉన్న వారికే గుర్తించి పార్టీలకు అతీతంగా, అంతకుముందు అయితే కాంగ్రెస్ పార్టీల మటుకు ఎవరు ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉంటారు, ఎవరు అయిన కార్యకర్త ఇండ్లు ఉన్నా ఇండ్లు పెట్టకున్నా. నేను ఉదాహరణకు చెప్తా, ఒక నియోజకవర్గంలో నారాయణఖేడ్ నియోజకవర్గం అటువంటి దాంట్లో గ్రామంలో 600 ఇండ్లు కట్టారు. అందులో 598 ఇండ్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, 2 బేస్మెంట్ లెవెల్ లెంటల్ లెవెల్లో ఉంది. కానీ ఆడ పోయి మనం చూస్తే ఒక్క ఇల్లు లేదు. పేపర్ మీద అయితే కంప్లీట్ అయినట్లు, బిల్లు లేపినట్లు, ఈ విధంగా అవినీతి జరగకుండా ఇది చేస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు అనేకమైన ఆశల మధ్య తెలంగాణ అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్న ధర్మిల ఈ ఇల్లు నిర్మాణము ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పటికి మనకు హామీలు ఇచ్చిన విషయమే, అందులో భాగంగానే మొదలుపెట్టినారు. అదే పెట్టిన సందర్భంలో నిన్న జరిగిన సమీక్షలు ఒకసారి మనం కనుక అవలోకనం చేసుకుంటే చాలా చిత్రంగా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు అలాట్మెంట్ 400 అన్నారు, రామనాయక్ గారు చెప్పినట్టు సరే బిగినింగ్ చేస్తున్నారు అన్నారు. దాంట్లో ఏం చెప్పినారు, ఎస్సీఎస్లకు మరి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఒక మాట మాట్లాడినారు. వై డోంట్ ఎందుకు పెట్టలేదు, మీకు కన్సల్టేట్ కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పని, ఇంత రిజర్వేషన్ ఉండాలనే మాట ఎక్కడ కూడా వాడలేదు. పైగా ఎమ్మెల్యేకు 50% ఎమ్మెల్యేకు ఉన్నది. ఇప్పుడు 200 ఇల్లు ఎమ్మెల్యే గారు అక్కడ వారి ఆలోచన విధానం ప్రకారం వాళ్ళకి ఇస్తారు. ఎవరికి ఇస్తారు ఏంటిది, ఇప్పటివరకు జరిగిన పథకాలలో అలాట్మెంట్ చూసినట్టయితే ఎక్కడైనా కూడా ఇప్పుడు మన పెన్షన్, యుద్ధ పెన్షన్ కానివ్వండి, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఎమ్మెల్యే వారి యొక్క కనసనలో ఉన్న వాళ్ళకు లేకపోతే కార్యకర్తల బంధువులకు కిందికో ఇస్తున్న దాఖలాలు ఎక్కడైనా కూడా మనం ఒకసారి పరిశీలిస్తే గమనిస్తుంది. ఇంత ఇప్పుడు మంచి స్కీమ్ అని మీరు అనుకున్నది మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెడుతున్నారు, మళ్ళీ తీసుకువెళ్ళి మళ్ళీ మీ ఎమ్మెల్యేకి సంబంధించిన మీ యొక్క ఎమ్మెల్యే కాదు ఏ ఎమ్మెల్యే అయినా కూడా మీ సెలెక్షన్, మోడ్ ఆఫ్ సెలెక్షన్ కావండి, రిజర్వేషన్ కావండి, ఎస్సీ ఎస్టీలకు కానివ్వండి, బీసీలకు కానీ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మీరు నిన్న అనౌన్స్ చేశారా? లేదు. లేక వాళ్ళు ఏమన్నారు, మీరు ఎవరికి వచ్చినా ఇవ్వచ్చు అని చెప్పారంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎటు వెళ్ళాలా? దానికి ఒక కోట ఇవ్వండి రాజ్యాంగ ప్రకారం, లేకపోతే మీ ఆలుగున్న బడుగు బలహీన వర్గాలకు ఏ రకంగా ఇస్తున్నారు మీరు ఎక్కడ స్పష్టం చేయలేదు. రెండవది, ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నది, ఒక అడుగు ముందు జరగలేదు. ఎక్కడ పంపిణీ చేస్తారు చెప్పండి? 10 జిల్లాలో ఐడెంటిఫై చేస్తే మీరు భూమి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎంత భూమి కావాలి మనకు? దరిద్ర రేఖ కాదు, పూర్తిగా కనీసం ఇంటి అడుగు లేని వాళ్ళు కూడా కొన్ని వేలాది మంది దళితులు ఈరోజు గ్రామాలలో ఉన్నారు. ఆ గ్రామాల్లో 3 ఎకరాల భూమికి సంబంధించి మీరు పర్చేజ్ చేస్తున్నారు. పర్చేస్లో అనేక లోటుపాట్లు ఉన్నాయి. ఏది జరగదు. ఇది ఓవరాల్గా చూసినట్టయితే ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యగా ఏదో ప్రణాళిక వస్తున్నది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప దీంట్లో చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా కనబడుతుంది. ఒకేసారి ఆ బారోర్స్ని ఎంపిక చేయడము, వాళ్ళకి సంబంధించిన ఆ సెలెక్షన్ ఇవ్వడము, కట్టడం లేట్ కానీ వాడు తప్పేం లేదు, కానీ మీ లిమిట్ ఎందుకు అని చెప్పని మా ప్రశ్న. అది అంటే ఇనిషియల్గా ఇప్పుడు ఇనిషియల్ ఎన్ని సంవత్సరాలు చేస్తూ ఉంటారు? ఇప్పుడు దళితులకు సంబంధించిన లేదా ఐడెంటిఫై చేసిన ఇళ్లకు ఇప్పుడు మీరు వారే చెప్పారు, రామనాయక్ గారు చెప్పారు, 400 ఇళ్ళు ఒక నియోజకవర్గానికంటే 150 గ్రామాలు, 200 గ్రామాలు, 300 గ్రామాలు ఉంటాయి. ఒక గ్రామానికి ఒక ఇల్లు వస్తుంది. ఆ ఒక ఇల్లును 50% అధికారులు చేయాలి, 50% ఇది చేయాలా, ఎమ్మెల్యే చేయాలా? ఒక ఇంటిని ఎవరికి ఇస్తారు? ఇవన్నీ కూడా కొంచెం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది చేస్తే తప్ప ఇది ఆ ప్రభుత్వం ఇప్పుడు ప్రధానంగా 400 ఇండ్లు నియోజకవర్గానికి, ఇప్పుడు పట్టణాల్లో ఎన్ని వేలు? మొత్తం 60,000 ఇండ్లు. 60,000 అయితే పట్టణాల్లో 24,000, గ్రామీణ ప్రాంతాల్లో 36,000. 36,000 లెక్కనే వేసుకుందాం మనం గ్రామీణ ప్రాంతాన్ని. పట్టణాల్లో కాంప్లెక్స్లు కడతారా ఏం కడతారా అని. ఈ 34,000లో మొత్తం కలుపుకుంటే నియోజకవర్గానికి ఎన్ని వస్తాయి ఇప్పుడు? అంటే ఇప్పుడు ప్రధానంగా 2 ఆమ్లెట్ విలేజ్లను మనం కలుపుకుంటే, గ్రామ పంచాయతీలో ఆమ్లెట్ విలేజ్లను మనం కలుపుకుంటే గ్రామానికి ఒక్కటి కూడా రాదు. మరి ఇది ఎవరి ముక్కులో పెడతారు? ఇంకొకటి 5 లక్షలు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు 2 లక్షల ఇండ్లు కట్టిస్తారని చెప్పేసి అని ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పింది. ఇప్పటికే 15 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ అది పుణ్యకాలం అంతా కూడా గడిచిపోతుంది. వీళ్ళు బునాలు తోడ గతంలో దాదాపుగా గత ప్రభుత్వాలు ఒక 4 లక్షల ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తే దాంట్లో 77,000 ఇండ్లు బునాదులు అక్కడ ఆగినాయి. లెంటల కాడనే 1,02,000 దాకా అవి ఆగినాయి. బునాదులు తీసుకొని గోడ కట్టుకొని ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అంటే వీటన్నిటిలో అవినీతి జరిగిందని చెప్పేసి
వాటి బిల్లులే ఇయ్యలే ఇందిరామ ఇళ్లకు. వాటి అట్నే పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళు ఇండ్లు కూలగొట్టుకున్నారు. అప్పుడు ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల మాటలు నమ్మి ఇండ్లు కూలగొట్టుకున్నారు. ఈరోజు వాళ్ళు ఎంటల కాడ ఉన్నాయి, బునియాదులు తోడుకున్న కాడ ఉన్నాయి. ఆ తర్వాత బునియాదులు కట్టుకున్న కాడ అది 3 దఫాల్లో బిల్లులు ఇస్తుంటారు. అవి అట్నే ఆగిపోయినాయి. అవినీతి పేరుతోనే వాటిని ఆపేసిరుగా. మళ్ళీ ఇప్పుడు అవినీతి జరిగిందా జరగలేదా మళ్ళీ 15 నెలలు అవుతుంది, వాటిని పట్టించుకోవట్లేదు, వాళ్ళకి బిల్లులు ఇవ్వట్లేదు, వాళ్ళ ఇండ్లేమో లేకుండా పోయినాయి. ఈరోజు దాని మీద కవర్లు కప్పుకొని బతుకుతున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా ఈయన తీసుకొచ్చిండు. ఇప్పుడు ఏమంటారు మన ముఖ్యమంత్రి గారు, ఫామ్ హౌస్ పక్కన ఉన్న ఎర్రవల్లి గ్రామాన్ని పక్కన ఉన్న నర్సంపేట దత్తత తీసుకున్న ఆయన 2 గ్రామాలకు సర్పంచ్ లేక ఇప్పుడు వాళ్ళకు కోట్ల రూపాయల గడ అనే ఒక అభివృద్ధి సంస్థ అంటే గజ్వెల్ డెవలప్మెంట్ గడ కింద వాళ్ళ ప్రత్యేకమైన నిధులు కేటాయించుకొని ఆ 2 గ్రామాలను చేస్తున్నారు. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి 400 ఇండ్లు అని చెప్పేసి అనుకున్నా, ఒక ఇంటికి 5 లక్షల రూపాయల దాకా ఖర్చు అని చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు కడతారు, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటారు అనుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాలు ఉంటారు అని చెప్పేసి అనుకుంటారు. అంటే మీ రాజ్యం మాది, మేము కొన్ని నేను దీన్ని పరిపాలిస్తామని అనుకుంటారా, ప్రజాస్వామ్య దేశంలో అనుకుంటారా, ఏమనుకుంటారు వీళ్ళు? అంటే పథకాలేమో చాలా గొప్పగా చెప్తారు వీళ్ళు, వీటినో అమలు కాడ మాత్రం ఏం శూన్యం ఉంది. ఇంకోటి రైతుల విషయానికి వచ్చినా ఇప్పుడు కేంద్రం ఒక మాట చెప్తుంది, అయ్యా మీరు ఒక కాగితం పంపరు, ఓ లెక్క పంపరు, మా మీదనే బురద తల్లుతున్నారు. కేంద్రానికి పక్క ముఖ్యమంత్రి వస్తాడు, మా దట్టనే చెప్తుండు. కేసీఆర్ వచ్చినప్పుడు అరే ముఖ్యమంత్రి మన కేసీఆర్ వచ్చి రమ్మని చెప్పి ఆఫీస్ కాడికి అని చెప్పేసి సెక్రటరీకి చెప్తే, అరే నాకు వేరే పని మన తర్వాత వచ్చి నేనేమంటే దీనికైనా కూడా నిధులు కావాలండి, ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఇప్పుడు ఇంకోటి ముఖ్యంగా వీళ్ళు ఎవడైనా కానీ గట్టిగా మాట్లాడితే ఏం మాట్లాడుతారు, నాలుకలు జీరేస్తాం, అవి కోసేస్తాం, ఇవి కోసేస్తాం అని చెప్పేసి అని తెగ గొప్పలు పడుతారు. నిన్న జడ్చెల్లలో ప్లాట్ విషయంలో పోయి పంచాయతీ సెటిల్మెంట్ పోయి నిండు కుటుంబాన్ని నాశనం చేశారు. మహబూబ్ నగర్ పెబ్బేరులో ఈ రోజు ఇంకో కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. నిరంజన్ రెడ్డి గారు ఒక ప్లాన్ విషయంలో సర్వే చేయడానికి అధికారులు నిన్న పోతే వాటిని పై ఎరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. దందాలు చేస్తారు, ఇప్పుడు మిత్రులు సతీష్ గిట్ట మా పార్టీలో ఉండే సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, వ్యక్తిగతంగా ఒకళ్ళ గురించి మాట్లాడేది కరెక్ట్. సబ్జెక్ట్ మీద వద్దాం. మిత్రుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మిత్రుడు, ఎస్సీ ఎస్టీ బీసీలకు మన మిత్రుడు సతీష్ గారు నియోజకవర్గానికి ఒక గ్రామానికి ఒక ఇల్లు ఇస్తారా అనేది తెలియదు ఆయనకు. ఎస్సీ ఒక్క నిమిషం ఇదండి, మీరు ఇందండి. అరే ఆగబా, ఆగరాదు, ఆగు, నువ్వు చెప్తా, అదే నువ్వు ఆగరాదు, ఆగితే చెప్తా. కానీ నువ్వు ఇట్లా గాయకెత్తుకుంటే ఏం చెప్తా నేను? 400 ఇండ్లు నియోజకవర్గాల వారీగా ఒక కాలనీ మోడల్గా. ఎవరు ఉంటారండి బిలో పవర్టీ లైన్లో? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉంటారు. ఇవాళ వాళ్ళను ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసి గ్రామాలకు దూరంగా ఉన్న ఎస్సీలను, గ్రామాలకు అడవులలో ఉన్న గిరిజనులకు, బిలో పవర్టీ లైన్లో ఉన్న బీసీలకు ఒక కాలనీ మోడల్గా, అంటే గ్రామాల మారిగా కాకుండా ఒక కాలనీ ఒక రోడ్డు మీద కడితే అరే ఇగో ఇటువంటి ఇండ్లు ఈ ప్రభుత్వం కట్టిందనే ఉద్దేశంతో నియోజకవర్గాల వారిగా. ఇంతకుముందు ఊర్లో లేక నువ్వు 10 కట్టుకో, నువ్వు ఎమ్మెల్యేల మంచివి, నువ్వు 20 కట్టుకో అనేది కాదు. ఒక ఐడెంటిఫై చేసి ఆ ల్యాండ్ని ఇచ్చేసి ఒక కాలనీ రూపంగానే ఇది పోతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది జనాలు ఎవరైనా బయటి రాష్ట్రాలకి వస్తే అటువంటి మోడల్ హౌస్ని కడుతురు. అటువంటిది మీరు వెల్కమ్ చేయక గ్రామానికి ఒకటేనా, నియోజకవర్గానికి 400 400 ప్రారంభం దశ. ఇది 400కి ఇవాళ పనిచేసే ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉంటుంది, 10 సంవత్సరాలు ఉంటుంది. ఇవాళ పనిచేసేది 5 సంవత్సరాలలో ఇది అయిపోతుంది అనుకుంటున్నారు. రేపు ప్రజాస్వామ్యంలో ప్రజలు గుర్తిస్తారు. ఒక గ్రామానికి 20 ఇస్తాము, ఒక గ్రామానికి 30 ఇస్తాము. అది ఏం లెక్క చెప్తున్నావు రామలన్న? ఇప్పుడు 400 ఇండ్లు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా సీదా. 400 ఎర్రవల్లి గ్రామంలో ఒక 200 ఇండ్లు కడుతున్నా, 5 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేసినావు. ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఎన్ని ఇళ్ళు కడతారు? నువ్వు ఇచ్చేదే 400.
అరే 400 ఇది ప్రారంభమయ్యా 400 ప్రారంభం సరే, ఓకే. ఓకే నీకు 400 అంటే ఒక గ్రామానికి 200 ఒక గ్రామానికి ఒక గ్రామంలో 150 దరఖాస్తులు ఉంటాయి. ఒక గ్రామంలో 150 మంది ఒక గ్రామంలో ఉంటారని దరఖాస్తు పెట్టుకుని ఇల్లు లేదా గుర్తియా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అండి డబుల్ బెడ్రూమ్ కట్టి ప్రభుత్వం ఒక ఎన్ని కడతావు ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు కడుతూనే ఉంటామండి ఏది ఇది హాల్ట్ 2 సంవత్సరాలు అన్ని ఉండేది 3 సంవత్సరాలు 60 సంవత్సరాల మీ చరిత్రలో గాలేంది 9 సంవత్సరాల కానీ ఇంత పరిస్థితి మాకు లేదమ్మా 400 ఇల్లు నియోజకవర్గానికి దాంట్లో మన సగం పట్టణాలకు మన సగమే ఈ రకంగా పట్టణాల్లో కట్టవద్దా కట్టాలన్నా గ్రామాలలో కట్టవద్దా మహేష్ గారు గవర్నమెంట్ నిన్న కలెక్టర్లతో ఎస్పీలతో జరిగిన సమావేశంలో తీసుకున్న కీలకమైన నిర్ణయాలు 12 అంశాలపైన మాట్లాడితే అందులో ప్రధానమైంది భూసేకరణకు సంబంధించిన అంశం ఒకటైతే రెండోది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు సంబంధించింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో తొలి విడతగా ఒక్కొక్క నియోజకవర్గం 400 ఇస్తామని అన్నది. అది గత ప్రభుత్వాల కంటే కూడా చాలా విభిన్నంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అనేది. గత ప్రభుత్వాల కన్నా విభిన్నంగా అద్భుతంగా చేస్తారనే ఆలోచనతోనే తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ గత ప్రభుత్వాల కంటే దారుణమైన పాలన ఈ సంవత్సర కాలంగా తెలంగాణ ప్రజలే చూస్తూ ఉన్నారు. మీరు సంవత్సరంన్నరలో ధర్నాలు లేని రోజు లేదు, నిరసన లేని రోజు లేదు, సమ్మె లేని రోజు లేదు, ఈ వాళ్ళ కార్యక్రమాలు లేని రోజైతే లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కాబట్టి పాలన ప్రజలు ఎట్లా స్వీకరించారు అనేది దానికి ఉదాహరణ. ఇక మీరు అన్నట్టుగా అవినీతి రహిత పాలన అంటే ఇది కొంచెం దేంతో నవ్వే పరిస్థితి ఉంది ప్రజలలో. ఎందుకంటే మనం కళ్ళ ముంగటనే చూస్తున్నాం. అటు నిజామాబాద్ పోతే ఇసుక మాఫియా, ఇటు వరంగల్ వస్తే ల్యాండ్ మాఫియా అని, మళ్ళీ ఈ కొత్తగా పిల్లలకి ఇచ్చే ఫీజుల పర్సంటేజ్ల విషయంలో, వాళ్ళకి ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పర్సంటేజ్ల మాఫియా. మన పోలీసుల కొన్న కార్లు 271 కోట్లు టెండర్ లేకుండా చేసినటువంటి కొనుగోలు చేసినటువంటి వైనం ఏది వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రి గారి కొడుకు హర్ష టయోటాది, ముఖ్యమంత్రి గారి కొడుకు కేటీఆర్ గారి కంపెనీ హిమాన్షు మోటార్స్ అని, దాని నుంచి సైకిల్ మోటార్లు, ఆయన నుంచి కార్లు కొనుక్కున్నారు వితౌట్ టెండర్ 271 కోట్లు. ఇవన్నీ కూడా అవినీతికి పరాకాష్ఠగా పాలన మారుతూ ఉంటే అవినీతి రహిత పాలన అని ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మరి అది ఆయన ఏమాత్రం సమర్థించుకున్నారు దాన్ని అనేది అర్థం లేనటువంటి వాదన. ఇక చివరికి డబుల్ బెడ్రూమ్ రూమ్ల విషయానికి వస్తే ఈ కోతల వ్యవహారం ఎందుకు వస్తుంది అని, ఇప్పుడు మేనిఫెస్టోలో మీరు రైతులకు ₹1,00,000 రుణమాఫీ అని ప్రమాణం చేసి నేను దానికే వస్తాను. ప్రభుత్వం ఒక హామీని చేసి దాన్ని ఏ రకంగా ప్రజల్ని వంచొచ్చు అని తర్వాత ప్రణాళికలు రచిస్తుంది. దానికి రుణమాఫీ ₹1,00,000 ఉదాహరణ, దాన్ని 4 దఫాలుగా చెల్లించాలనే ఒక విధానంతో ఈరోజు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇక డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే మీరు చేసిన ఇంటెన్సివ్ సర్వే, సమగ్ర సర్వే చెప్తున్నది బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో 51% మంది ఉన్నారని, ఎస్సీ ఎస్టీలు 18% మంది ఉన్నారని, ఇది 69 మంది అయిపోయారు. మిగిలిన వాళ్ళు మైనారిటీలు, వాళ్ళు ఒక 6-7% వరకు ఉన్నారు. అంటే దాదాపు 70-75% మంది. మన 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 78% మంది అంటే 3-3.5 కోట్ల జనాభా ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఒక ఇంటికి సరాసరి 4 వేసుకున్నా కూడా 3.5 కోట్లు /4 అన్నా కూడా మీరు సరాసరిగా 1 కోటి ఇండ్లు కట్టియాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. దానిలో ఇన్నున్నోళ్ళు ఒక సగం పోయినరు. అదే నేను చెప్తున్నా అడిగే దానిలో ఇల్లు బుచ్చన్న గారు వినండి పూర్తిగా అన్న, ఒక్క నిమిషం. నేను సతీష్ అన్న ఒక్క నిమిషం. ఈ కోటిలో మిగిలిన సగం మందికి ఇండ్లు ఉన్నాయి అనుకుందాం, చాలా మందికి ఇండ్లు లేవు, ఉన్న ఇండ్లు కూడా వీళ్ళు అనుకున్న డబుల్ బెడ్రూమ్ స్థాయిలో లేవు, సగం మందికి ఇండ్లు లేవు అనుకుంటే 50 లక్షల ఇండ్లు మీరు ఈ రోజు కట్టాల్సి వస్తే నియోజకవర్గానికి 400 ఇల్లు. అయ్యా నియోజకవర్గానికి 400 ఇల్లు అంటే ఇంతకుముందు సోదరు సతీష్ గారు చెప్పినట్టుగా గ్రామానికి 2 ఇండ్ల చొప్పున వస్తాయి. ఈ 2 ఇండ్లు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏం చేస్తారంటే మొత్తం 200 ఎకరాలు ప్లాట్లు కొట్టేసి ఒకటి మోడల్ హౌస్ కడతారు. ఇక మీరు ఇవన్నీ కొంటే ఇతనే ఇల్లు కట్టిస్తామని. అట్టనే ఇది కూడా ఊరికొక్కటే మిగిలే పరిస్థితి ఉంది, కానీ ఇది పేదలకు అందే స్కీమ్ కాదు. దీనిలో ఆ చిత్తశుద్ధి అయితే కనబడుతుంది. మహేష్ గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నారు, అనవసరమైన విషయం ఒకటి ప్రస్తావించారు. అది దాని లోతులోకి పోయి మాట్లాడితే ఏదైనా ప్రూఫ్తో మాట్లాడితే సంత. ఇప్పుడు
ఆ వ్యాపారము అనేది అరిసెట్ ఇవాళ చేయట్లేదు, చాలా అది ఇన్నోవాలు వచ్చినప్పటి నుంచి అంతకుముందు పాలసీ అది కరెక్ట్ కాదు, అది సైన్స్ కరెక్ట్ కాదు, నేను దాన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఏ రకంగా చేశారో ఏం చేసినారో సంబంధించి దాన్ని సీరియస్ గా ఖండిస్తున్నా. అది వదిలేద్దాం. ఈ ప్రభుత్వం తీసుకునే విషయంలో మాత్రము సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజల ముందు పెట్టారో, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, ఏదైతే ప్రజలందరూ కూడా ఆశతో ఉన్నారో ఏ ఒక్కటి కూడా పూర్తి కావడంలో నిర్లక్ష్యం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈరోజు దళితులకు సంబంధించిన ఏదైనా కూడా 3 ఎకరాల భూమి పంపిన విషయం కావచ్చు, ప్రజా పంపిణీ వ్యవస్థ కావచ్చు, పింఛన్లకు సంబంధించిన విషయం కావచ్చు, లేదా ఇప్పుడు జాప్యమే కాదు ప్రజలకు సంబంధించిన ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా కావట్లేదు అనేది వేరే టాపిక్ వెళ్దాం. క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మిత్రుడు మహేష్ అన్నట్లు అవినీతి ఈ ప్రభుత్వంలో లేదండి. అవినీతి ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ప్రతిరోజు ఒకటి పేపర్లో రావడము. ఇప్పుడు ఇన్నోవా బండ్లు తీసుకుర్రు, డబుల్ బెడ్రూమ్లు అంతకు ముందు కట్టిన మిత్రులకు అందరికీ తెలుసు. ఇంద్రమ్మ ఇళ్ళు అని కట్టిర్రు, ఇవాళకి అందులో పందులు తిరుగుతున్నాయి. ఈడ సూరారాంలో ఇటువంటి ఇండ్లు కట్టిర్రు, అందులో ఎవరు ఉండేటట్లు లేరు. బిల్లు బిల్లు బిల్లు, ఇల్లు కట్టకున్న బిల్లు, ఇల్లు కట్టితే బిల్లు, ఇల్లు సగం ఉంటే బిల్లు, ఈ విధంగా జరిగింది. ఆ దాని మీద సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకో దిక్కు ఏమో ఇండ్లు ఇంత మంచి ప్రోగ్రామ్ ఇచ్చి 400 ఇండ్లతోటి ఒక నియోజకవర్గానికి ప్రారంభం అవుతుంది. కానీ 400 ఇండ్లే కడతాం మొత్తం 5 సంవత్సరాలు అనేది ఎక్కడ చెప్పలేదు. ఇవాళ ప్రభుత్వం రామనాయక్ గారు, ఛత్తీస్గఢ్తో కరెంటు అది భారంగా మారబోతుంది తెలంగాణకు అనేది నిన్న ఈఆర్సీ దాంట్లో మీటింగ్లో తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించిన నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయం అది ఆ పీపీఏలు సరిగా లేవు అనేది ఒకటి ఉంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ అయితే ఉంది అనేది ఒక అభిప్రాయం అయితే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మునుపటి కంటే కొంత బెటర్ అనేది అయితే ఉంది. కానీ ఆ నిబంధనలు సరిగా లేవు, ఛత్తీస్గఢ్కి అనుకూలంగా తప్ప మనకు అనుకూలంగా లేదు అనేది. ఇప్పుడు గత ప్రభుత్వంలో కరెంటు విషయం మనం చూసినాం. ఈ 15 మాసాలలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మార్చ్, ఏప్రిల్, మే మంత్లో కరెంటు గురించి చూసారు. ఇప్పుడు రైతులకు మనం ఉదయం పూటనే ఇవ్వాలి, రాత్రి పూట ఇవ్వవద్దనే ఉద్దేశంతో 9 గంటల కరెంట్ ఇవ్వాలనేది ప్రతిపాదన. ముఖ్యమంత్రి 600 అయినా 4 డబ్బులు ఎక్కువ పోయినా పర్వాలేదు, రైతులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు ఉండేటట్లు ఉండాలనే ఉద్దేశంతో అంతకుముందు ఛత్తీస్గఢ్ తోటి ఒప్పందం చేసుకురు. ఫస్ట్ కరెంటు మనకు చాలా లోటు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టిన కిరికిరిలతోటి ఛత్తీస్గఢ్ పోయి ఛత్తీస్గఢ్ రమణ అక్కడి ముఖ్యమంత్రితోటి ఇది చేయడం జరిగింది. కానీ ఇవాళ ప్రతిపాదన వచ్చింది. ఇప్పుడు మనకు కరెంటు ఇంకా కొంత మనకు జైపూర్కించి ఒక దాదాపు 300 మెగావాట్ల కరెంటు గిట్ట ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళు కరెంటు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం నాణ్యతమైన కరెంటు ఉండాలి అనే ఉద్దేశంతో ఇది ఉంటుంది. ఇవాళ మనం ఒక షర్టు కొనుక్కుంటాం, ఒక షర్టు ఇది 100 రూపాయలకే దొరుకుతుంది, ఇది 200లకు దొరుకుతుంది అనేది కాదు. నాణ్యతమైన ఛత్తీస్గఢ్కి వాళ్ళు ఏదైతే అభ్యంతరాలు చెప్పిరో ఆ దాని మీద ప్రభుత్వం ఇది చేస్తుంది తప్ప ఇప్పుడే మనం అగ్రిమెంట్ చేసుకుంటలేము. కరెంట్ అనేది ఇంపార్టెంట్. 10 రూపాయలు పోయినా పర్వాలేదు, కరెంట్ రైతులకు ఉండాలి, కరెంట్ రైతులకు ఉండే పరిస్థితి 9 గంటలు ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఎవరన్నా ఏ రాష్ట్రాలకు గిట్ట కరెంట్ తక్కువ అయితే ఛత్తీస్గఢ్ ఇది చేస్తూ ఉంటారు. ఆ ఛత్తీస్గఢ్లో ఇంతకుముందు ముఖ్యమంత్రి అక్కడ స్వయాన పోయి మాట్లాడి అక్కడి ముఖ్యమంత్రి ఇక్కడికి రావడం ఈ విధంగా జరిగింది. కానీ ఇవాళనే కరెంటు మీద కొన్ని వేల కోట్లు పోతున్నాయి. కానీ ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలలో వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇది చేస్తుంది. రైతులను ఇంపార్టెంట్ పెట్టుకొని ఇండస్ట్రీ కానీ ఆ దానికి ఇది చేస్తుంది. ఇప్పుడు ఇది రామనాయక్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వము ఎలక్ట్రిక్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నది, ప్రజలకు సౌకర్యం పెంచడానికి చేస్తున్నమాట విషయం కొంతమేరకు మనం పాజిటివ్గా తీసుకున్నప్పటికీ రెండో వైపు చూసినట్టయితే దాని మీద అంత ఫోకస్ ఇప్పుడు ముఖ్యంగా
ఇప్పుడు ఛత్తీస్గఢ్ను తీసుకున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఏదైతే పీపీఏ ఉన్నదో ఆ పీపీఏకి సంబంధించి కొన్ని నిబంధనలు పాటించలేదు. ముఖ్యంగా మెయిన్ ఒక యూనిట్ మనం ఎంత పర్చేజ్ చేస్తామనేది అక్కడ మౌలిక లేదు అగ్రిమెంట్లో కానీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో కానీ లేదనేది ఇక్కడ ప్రజలందరూ కూడా అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఏదైనా కొనాలనుకున్నప్పుడు మీరు ఒక సెట్ కొనుక్కున్నా నేను పేపర్ కొనుక్కున్నా దానికి రేటు నిర్ణయబడి ఉంటుంది. ఇప్పుడు 5 రూపాయల యూనిట్ కొంటున్నావా 6 రూపాయల యూనిట్ కొంటున్నావా 3 రూపాయలు కొంటున్నావా అనే విషయం అక్కడ ధర కనీస ధర నువ్వు ఎంతగానో కొనుక్కో వాళ్ళు ఎంతనే చెప్పని 10 పెడతారు. సరే మీరు ప్రజా సంక్షేమం మీద ఎక్కువ ఆలోచన విధానం ఉన్నది 1000 కోట్లు పెట్టి మీరు నిరంతరం విద్యుత్ ఇవ్వాలని చేస్తున్నారు. కానీ ఎంత కొంటున్నాం అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం కదా. అల్టిమేట్గా ఇది ప్రజల డబ్బు ప్రజాస్వామ్యం ప్రజల డబ్బు కనుక మనం ఒక 1000 మెగావాట్లు కొంటున్నామంటే మెగావాట్లకు ఎంత కొంటున్నాం అనేది చెప్పడం అనేది కనీస బాధ్యత ప్రభుత్వానికి. అది చెప్పకుండా అది దాటి అగ్రిమెంట్ లేకుండా అట్ ద టైమ్ ఆఫ్ సప్లై లేకపోతే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏదైతే ఇక్కడ రెగ్యులర్ అథారిటీ ఉంటుందో డబ్బులు ముఖ్యం కాదు రైతులకు వ్యవసాయ రంగానికి ఇంపార్టెంట్ కాబట్టి ₹1 ఎక్కువైనా పెట్టుకుంటాం. అవును రేపు 20 రూపాయలు అంటాడు రేపు 20 రూపాయలు అంటాడు ఇవాళ 10 రూపాయలు నాకు ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నది నాకు 1000 మెగావాట్లు మిగులు ఉన్నది కనుక నేను ఇస్తాను. మనం ఇది ఒకసారి ఉదాహరణ బ్యాక్ పోతే ఇదే పీపీఏ మీద మా రామగుండం బీపీఎల్ మొత్తం నాశనం అయిపోయింది. పీపీఏ కాంగ్రెస్ ఉన్నప్పుడు ₹3.25 అన్నారు. మళ్ళీ తెలుగుదేశం అయితే ₹3.25 ఎక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని తగ్గించాలన్నారు. మళ్ళీ దాన్ని ఇంకో 20 మెగావాట్లకు పెంచారు. మళ్ళీ అది ₹4 మెగావాట్లు అన్నారు. అది మొత్తంగా తీసినట్టయితే అల్టిమేట్గా ఆ ప్లాంటే క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ పీపీఏ మీదనే ఒక విద్యుత్ ప్లాంటే పోయిన పరిస్థితి రామగుండంలో వచ్చిన ధర్మిల. ఇప్పుడు మనం ఒక పీపీఏ ఉంటున్నప్పుడు ఒక పవర్ పర్చేస్ అగ్రిమెంట్ జరిగినప్పుడు ఏ రకంగా చేయాలా ప్రభుత్వ ధనాన్ని మనం ఏ రకంగా వినియోగిస్తున్నామో చెప్పాల్సిన బాధ్యత ఉన్నాయి. రేపు మీకు మనకు చాలా ఇబ్బందులో ఉంటాం చాలా కేర్ మనం అసలు దొరకదు. అప్పుడు ఆ 1000 మెగావాట్లు ఉన్నప్పుడు నేను 20 రూపాయలు తప్ప ఇవ్వని అంటాడు అనుకో. దాని ప్రపోర్షనట్ ఉండాలి కదా. ఈ సంవత్సరానికి ఇంత ఉంటాము నెక్స్ట్ సెకండ్ ఇయర్ సప్లైకి ఇంత థర్డ్ ఇయర్ సప్లైకి ఇంత ఈ రకంగా పీపీఏలో ఉంటుంది. పీపీఏ మీన్స్ అది పవర్ పర్చేస్ అగ్రిమెంట్. ఎంతకు కొంటున్నావు ఎంత ఇస్తాము ఫస్ట్ ఏడాది ఎంత ఇస్తావు రెండవ ఏడాది ఎందుకంటే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి. అక్కడ నుంచి పవర్ వచ్చినప్పుడు ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కనుక ఒక్కొక్క ఏడాది పెంచుకుంటూ పోతారు. ఈ 5 ఏళ్ల పవర్ పర్చేస్ ఎంత కొంటాం అనేది ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోతే అది ప్రజలకు రాంగ్ మెసేజ్ పోతుంది. ఇప్పుడు అది కూడా అదే 3,000 కోట్లు నష్టం జరుగుతుంది అనేది కూడా జరుగుతున్నది చర్చ. విద్యుత్ విషయానికి వచ్చినప్పుడు మన విభజన చట్టంలోనే 4,000 మెగావాట్ల ఆంధ్రకు తెలంగాణకు ఇస్తామని చెప్పేసి అని చెప్పింది. అయితే అక్కడ వాళ్ళు వినియోగించుకుంటారు. కానీ వాళ్ళు ఏమంటారు కేంద్రం నుంచి మాకు భూమి కేటాయించండి మేము ప్లాంట్ పెట్టినాక ఎన్టీపీసీ నుంచి అవన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని చెప్తే వీళ్ళు భూమి చూపెట్టారు. అసలు దాని గురించే పట్టించుకోరు. కరెంట్ అడిగితే మెగావాట్లు అక్కడ ఇచ్చుకుంటూ మళ్ళీ అదనంగా కావాలని పక్క రాష్ట్రాలు అడుగుతుంటే నీవు అసలు దాన్ని పట్టించుకోకుండా నీవు భూమి కేటాయించకుండా ఇప్పుడు పారిశ్రామిక రంగానికి 1,60,000 ఎకరాల భూమిని నిలబెట్టామని చెప్పేసి నీకు దేవులాడుతారు. కానీ కరెంటు ఇక్కడ ఉత్పత్తి చేసుకోవాలి మేము ఇస్తారా స్వామి 4,000 కోట్లు అని చెప్పేసి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను వచ్చే వాటిని మీరు ఎందుకు అడగట్లేదు అంటే మీరు ఒక రాజ్యాంగం మేమే ఇక్కడ ఉత్పత్తి చేసుకొని మేమే చేసుకుంటామని గొప్పలు చెప్పుకోరు తప్ప పక్క కేంద్రం నుంచి మీరు ఎందుకు తీసుకోండి కేంద్రం దగ్గర మీరు ఎందుకు అడగట్లేదు. రైతుల విషయంలో అడగరు కరువు మండలాల విషయంలో అడగరు కరెంటు విషయంలో అడగరు వాళ్ళు ప్లాంట్ పెట్టడానికి ల్యాండ్ కేటాయించండి కేంద్రాన్ని ఏమడగాలి మేము ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ల్యాండ్ చూపెట్టానంటే ఎందుకు చూపెట్టట్లేదు ఈ ప్రభుత్వం ఎందుకు చూపెట్టట్లేదు పక్క రాష్ట్రాలేమో మాకు ఇంకా కావాలని అడుగుతుంటారు. మిత్రుడు బీజేపీ మిత్రుడు చెప్పినట్లు కరెంటు దీనికి సమాధానం చెప్పండి. కేంద్ర సహకారాన్ని మీరు ఎందుకు తీసుకోరు ఊట చంద్రబాబు నాయుడు ఊట చంద్రబాబు ఛత్తీస్గఢ్ నుంచి పక్క రాష్ట్రాలు గాయ చేస్తే ఏం మాట్లాడతాం కానీ కేంద్రం కరెంట్ ఇస్తానంటే ఇప్పుడు సతీష్ అన్న పార్టీకి మాట్లాడే నైతిక విలువ లేదు. మాకే ఉంది కరెంట్ మీద కరెంట్ అడిగితే రైతులు అడిగితే ఆ రోజులలో అధికారంలో ఉన్నప్పుడు బషీర్ బాగ్ ఒకటి పిట్టలను కాల్చినట్లు కాల్చారు. లేలే మిత్రుడు అన్నట్టు అదే ఇప్పుడు ఈ కరెంట్ అనేది
మిత్రుడు అన్నట్లు ఇవాళ కరెంటు మనం ఒకసారి అగ్రిమెంట్ చేస్తే అది అగ్రిమెంట్ని బైండ్ ఓవర్ అయి ఉండాలి మనం. కానీ ఇవాళ కరెంటు మనకి ఇంకా 2 సంవత్సరాలలో ఇక్కడ బ్రహ్మాండంగా ఉత్పత్తి అయ్యి మనకు కరెంటు ఇంకా మనమే ఇది ఉంటాం. రెండవది, ఇప్పుడు గుజరాత్లో సోలార్ సిస్టమ్ పెట్టినప్పుడు అక్కడ ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి అక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక యూనిట్కి 10, 12, 13 రూపాయలు పెట్టిండు. అక్కడ ఉత్పత్తి ఎక్కువ కాగానే ఇప్పుడు 4 రూపాయలు 3 రూపాయలకు అట్లా ఈ విధంగా ఉంది. కానీ రైతులకు 9 గంటలు కరెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం ఒక దిక్కు చిత్తశుద్ధితో ఉంటే రూపాయి పోయినా పర్వాలేదు, మనకు రైతులకు కానీ ఇవ్వండి, కరెంటు ప్రాబ్లం ఉండవద్దు. ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇండస్ట్రీస్ ఎక్కడ వస్తాయి? అంతకుముందు ప్రభుత్వాలలో ఇండస్ట్రీస్ వాళ్ళు గిట్ట ధర్నా చేశారు కరెంటు గురించి. వ్యవసాయం పరిశ్రమల కోసమే ₹1 ఎక్కువైనా సరే ఛత్తీస్గఢ్ నుంచి సుమారుగా 1000 మెగావాట్ వరకు తీసుకునే ప్రయత్నం గవర్నమెంట్ ముందు అనుకున్నది. రైతుల కోసం, వ్యవసాయ పారిశ్రామిక రంగం కోసమే తీసుకుని చెప్తున్నారు. ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రభుత్వ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. దానిలో భాగంగానే ఈ ఛత్తీస్గఢ్ పవర్ అగ్రిమెంట్ కూడా దాంట్లో ఘోర వైఫల్యం ఉంది. ప్రభుత్వం తరఫున యంత్రాంగం ఉండి, అనుభవజ్ఞుల సలహాలు తీసుకునే అవకాశం ఉండి, ముఖ్యమంత్రిగా స్వయాన నాకు కరెంటు గురించి అవగాహన ఉందని చెప్పినటువంటి వ్యక్తి ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ మొన్న ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందంలో లోపాలు ఉన్నటువంటి లోపభూయిష్టమైన విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకటి, ప్రజల నెత్తిన ఏ రకంగా 2016-17 తర్వాత మనకన్నా ముందు తమిళనాడు ఇంకా లైన్లో ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొనుక్కునే స్టేట్స్లలో మనకన్నా ముందు తమిళనాడు ఉంది. ఆ తర్వాత మిగిలి ఉంటే తమిళనాడుకు అమ్మంగా మిగిలి ఉంటే మనకు అమ్మాల్సినటువంటి అగ్రిమెంట్ మీరు చేసుకున్నారు. దాన్ని ఒక రేటు లేదు, ఈ ప్రజాధనం నుంచే కదా మీరు వెచ్చించాల్సింది. రేటు లేకుండా మీరు చేస్తున్నటువంటి ఆలోచన. ఇంకో మాట, రామన్ నాయక్ గారు ఒక మాట చెప్తాను. రామన్ నాయక్ గారు మీ పాలసీలోనే లేదు, మీ అగ్రిమెంట్ ఈ యూనిట్ కి ఇంత పెట్టి కొంటాము అనే మాట అన్న లేనే లేదు. అందుకే మాట్లాడుతున్నారు ఇంతమంది. లేకపోతే ఈ మాట ఒక్క నిమిషం నేను అడుగుతాను, మీరు రైతాంగానికి రామన్ నాయక్ గారు ఒక్క నిమిషం, ఎమ్మెల్సీ గారు, రైతాంగానికి మేము నిరంతరాయంగా కరెంట్ ఇస్తున్నాము, గత 15 నెలలుగా కరెంటు పోలేదు అనేది నిజమే. కానీ ఎట్లా జరిగింది అనేది కూడా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. జనరల్గా పోయిన ఈ సీజన్లో 1,70,000 మిలియన్ యూనిట్ల డిమాండ్ కరెంట్ కనుక ఉంటే కేవలం 90,000 మిలియన్ యూనిట్లు మాత్రమే వాడకం జరిగింది. అంటే గత ప్రభుత్వాల కాలంలో ఉన్న 1,70,000 పోయి మీ ప్రభుత్వ కాలంలో వాడకం ఎంతకు 90,000కు పడిపోయింది. ఎందుకు? ఇన్ కాంట్రవర్సీ మీ ఏదైతే మనం 8,75,000 హెక్టార్లో ప్యాడీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం సాగు జరిగితే ఇప్పుడు 3,45,000 హెక్టార్లకు పడిపోయింది. సో రైతాంగం ఒక పక్క కరువు కటకాలతోని వ్యవసాయం వేయలేక మీరు చెప్పిన 6 తడి పంటల మీద ఆధారపడి మీకు వ్యవసాయం మిగిల్చేదే తప్ప మీరు రైతుల కోసం కొత్తగా చేసింది ఏం లేదు. ఏదైతే వర్షాలు పడలేదని మీరు కరెంట్ మీద కాదు, రన్నింగ్ ఇంతకుముందు నడిచింది. గౌరవ ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు దయచేసి ఆగండి. తెలవాలి కదా, సభలో మాట్లాడే హక్కు ప్రతిపక్షాలకు లేదు. సభలో ప్రతిపక్షాల గొంతు కనీసం ప్రజావేదిక మీద మాట్లాడే అవకాశం కూడా టీఆర్ఎస్ నాయకులు ఇవ్వకపోతే వాళ్ళ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది ఏమాత్రం. ఆయన ఏమన్నారంటే ఒక మాట, గుజరాత్లో నరేంద్ర మోడీ కూడా కరెంటు తక్కువ ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఎక్కువ కొని తాను ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత గ్రాడ్యువల్ గా తగ్గుతూ వచ్చింది. తెలంగాణలో కూడా అదే అవుతుంది అని అంటున్నారు. మంచిది, చాలా సంతోషము. ఒక్క నిమిషం సతీష్, మీరు కరెంటు తక్కువ అంటే రైతుల కోసం గత ప్రభుత్వాలు కొనిచ్చినాయి, దానిలో భాగంగానే మీరు కొనిస్తున్నారు అంతే తప్ప మీరు కొత్తగా చేసిన కార్యక్రమం కాదు. నెంబర్ 1 నేను చెప్పిన గత ప్రభుత్వాల కాలంలో 1,75,000 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండే, అంతే రైతాంగం అంతా పరిపుష్టిగా వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉన్నారు. వర్షాలు కొట్టినాయి. మన దరిద్రానికి ఇది కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వర్షాలు లేవు, ప్యాడీ పడిపోయింది, సగానికి సగం 40% పంట పడిపోయింది. నేనేమంటున్నా మోటార్లు నడవై, వర్షాలు లేవు, బాయిలలో నీళ్ళు లేవు, బోర్లలో నీళ్ళు లేవు, మోటార్లు నడవై. కాబట్టి మిగిలిన కరెంట్ మీరు ఇండస్ట్రీకి మళ్ళించారు అంతే తప్ప రైతాంగానికి మీరు చేసింది ఏం లేదు. ఒకవేళ మీరు చేసింది, మీరు కనుక అన్ఇంటరప్టెడ్ పవర్ ఇస్తున్నామనే మాట నిజమైతే ఈ 1,400 ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? పంటలు పండినట్టు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటుంటే వాళ్ళకు నీళ్లు లేవు, కరెంటు వాడకం లేదు. ఇప్పుడు రైతులు ఒక కన్ను ప్రభుత్వానికి, అదే విధంగా కార్మికులు గిట్ట ఒక కన్ను. ఇవాళ ప్రకృతి ఈ విధంగా ఉండి వర్షాలు తక్కువ ఉండి వ్యవసాయం వేసుకోలేకుండొచ్చు, కానీ కరెంట్ల మీదనే మేము వ్యవసాయం 8 లక్షల ఆదాయంతో ఎకరాలతోటి ఇవాళ ఇది 3 లక్షల ఎకరాలు అనేది మిత్రుడు చెప్పినట్లు అది కరెక్ట్ కాదు.
ఇవాళ వర్షాలు పడక ఇప్పుడు నేను ఒక రైతు ఉందండి, నాకు ఒక 25 ఎకరాలు ఉంది, వర్షాలు లేక నేను ఇవాళ అదే అంటున్నా. ఇవాళ రైతు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే కరెంట్ విషయంలో 100కు 100% ఇవాళ ఏ ఊర్లో చెప్పారు కదా, వాళ్ళకి తెలియదు అది. ఎవరు గిటార్ కనపడదు, ఎవరు గిటార్ వాయించి ఎవరింటికి పోయిరో జనాలు ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. పోయిండు కదా చైనా రామేశ్వరరావు ఇంటికి, చచ్చిపోయిన రైతింటికి పోలే. ఇవాళ ఎప్పుడు రుణం తీసుకుంటారు ఈ తెలంగాణ ప్రజలది? మీరు ఉద్యమం చేస్తే తెలంగాణకు మీరు ముఖ్యమంత్రి, మీరు మాట్లాడింది తెలంగాణ ఒక నిమిషం అయినా డైరెక్ట్ చైనాకెంచి వచ్చి రామేశ్వరరావు ఇంటికి వెళ్ళిండి అంటుండు. తెలంగాణ ప్రజలు ఇంకా మరవలేదు. రాజ్యసభలో బిల్ పాస్ అయినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే వెంకయ్య నాయుడు ఏం చేసిరు అందరికి తెలుసు. నేను ఒక హాఫ్ మినిట్ ఎక్కువ టైం తీసుకుంటాను. ఈ పవర్కి సంబంధించిన విషయంలో ఇక్కడికి సంబంధించిన తెలంగాణ మీద ఒక పూర్తి స్థాయిలో విజన్ లేదు. అది చెప్పడం చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణ ఇప్పుడు గుజరాత్ ప్రస్తావన వచ్చేది. గుజరాత్లో బొగ్గు గనులు, గుజరాత్లో నీటి సౌకర్యం పెద్దగా ఏం లేదు. గుజరాత్లో ఏం పోతే ఒక పూర్తిగా ఐసోలేట్ ప్రాంతంలో ఉన్న ప్రాంతాన్ని ఈరోజు ఆయన డిమాండ్ 13,000 మెగావాట్లు ఉంటే 23,000 మెగావాట్లు ఉత్పత్తి చేసి 10,000 మెగావాట్లు బయట రాష్ట్రాలకు అమ్ముకునే స్థితికి ఈరోజు గుజరాత్ వచ్చేది. మనకిప్పుడు షెడ్యూల్ విభజన చట్టం కావచ్చు లేదా మన క్రైసిస్ 4,000 మెగావాట్లు మనకు లోటు ఉన్నదని అనుకుంటున్నాం. 4,000 మెగావాట్ల లోటు సందర్భంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? రామగుండం ఎన్టీపీసీకి ఇప్పుడు ఇమ్మీడియట్లీ 8x2 1600 మెగావాట్లు ఇచ్చింది. నీకు మనుగురు ప్రాజెక్టు శాంక్షన్ చేసింది. ఇక్కడ నల్గొండకు సంబంధించి దామరచెల్లకు సంబంధించి మంజూరు అనుమతులు ఇచ్చింది. అనుమతి 1200 హెక్టార్ల భూమిని ఇవ్వడం వెంటనే రైట్ ఇచ్చింది. ఎక్కడ కూడా కొన్ని సంవత్సరాలుగా అనేక కారణాల మీద పెండింగ్ ఉన్న పర్యావరణ కానీ ఇవన్నీ కూడా ఒకటే స్ట్రోక్ తోటి 120 పరిశ్రమలకు ఈరోజు మంజూరు చేయడం జరిగింది. ఇటు మహబూబ్ నగర్ సంబంధించి 1000 మెగావాట్లకు సంబంధించి సోలార్ ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది. అంటే ఉన్న వనరులను చేయడానికి ప్రణాళిక ప్రభుత్వం ఒక రకం కేంద్ర ప్రభుత్వం సహాయం అందుతూ ఉంటే వీళ్ళు దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడం లోపల పూర్తి శ్రద్ధ చూడడం అనేది వాస్తవం ఏమిటో సతీష్ గారు చెప్పింది వాస్తవం. ఒకటి. రెండోది, ఎందుకు ఇక్కడ వనరులు మనకు ఉన్నప్పుడు వనరులు మనకు ఆరోగ్య ఇప్పుడు సహజ వనరులకు నిర్లమైన మన తెలంగాణ లోపల ఆ సహజ వనరులను ఉపయోగించడంలో మనకు ప్రభుత్వం విఫలమవుతున్న ప్రణాళికలు విఫలమవుతున్నాయి. అదే విధంగా సంబంధించి డిమాండ్ రేపు డిమాండ్ చాలా పెరగబోతుందని ఛత్తీస్గఢ్ దానిపైన ఒప్పందంలో తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి అనే మాట ఎందుకు వచ్చింది అంటే నీవు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా తప్పిదంతోనే. ఇప్పుడు తెలంగాణ అడిగింది గిట్ట తప్పే, ఎందుకంటే మిత్రుడు చెప్తుండు ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు కరెంట్ అనేది గత ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వాలు గతంలో కరెంటు గురించి రైతులు రాస్తా రోకోలు 2001 నుంచి 2012, 13 వరకు ఎప్పుడు రైతుల గురించి మాట్లాడే పరిస్థితి లేకుండే. విత్తనాల గురించి కానివ్వండి, కరెంట్ గురించి కానివ్వండి, సబ్ స్టేషన్ల మీద ధర్నాలు ఈ విధంగా ఉండే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నిమిషం ఆదిలాబాద్ జిల్లాలో ఈ విత్తనాల గురించి మాట్లాడింది కాబట్టి చెప్తున్నా. నేనేమంటున్నా, వాళ్ళు రైతులకు మేము చేస్తున్నాం అని చెప్పడం తప్పు అంటున్నారు. రైతులకు మీరు చేసింది రుణమాఫీ లేదు, మీరు చేసిన విత్తనాలు అంతకుముందు 6,500 ఉంటే 3,000 ఇచ్చేది సబ్సిడీ. ఈ రాజ్యంలో ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు కేంద్రం దగ్గరికి వెళ్లకుండా గవర్నర్ తెలంగాణ ఈ తెలంగాణ ఛత్తీస్గఢ్తో తీసుకున్న కరెంటు విషయంలో దీన్ని మళ్ళీ ఆలోచన చేస్తారా? ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు తీసుకోవాలండి, అందులో డౌటే లేదు. ఇవాళ ఛత్తీస్గఢ్ రైతులు బాగుండాలి, మంచి పంటలు రావాలి, ప్రకృతి సహకరించాలి, 9 గంటలు కరెంటు ఉండాలనే ఉద్దేశంతో ఇది చేస్తుంది.
అనేక టెండర్లు ఉన్నప్పుడు అనేక ఇదైతే ఉంటాయి. కానీ ఇవాళ ఎవరో విమర్శిస్తుర్రు మాకు అనే మేము పట్టించుకోం. ఎందుకంటే ఇవాళ రైతుల పక్షపాతిగా ఉన్న ప్రభుత్వం మీరు ఇవాళ రైతుల గురించి ఆలోచన పట్టించుకోరు. ఎందుకు 9 సంవత్సరాలలో మీరు ఎప్పుడు చేయండి యూనిట్ విషయంలో మనకు పవర్ క్రైసిస్ ఉన్నది వాస్తవమేనే, దానికి ఏం అనుమానం లేదు. మీరు ఎంత కొంటున్నారు పైలే చెప్పకుండా ఎట్లా కొంటారు అంటున్నా. అదే అది జరుగుతున్న పొరపాటు ప్రభుత్వం కూడా గుర్తించాలి. అది పొరపాటు జరిగింది, గుర్తించి సవరించుకుంటే చాలా బెటర్. రామ్లాయ్ గారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా 61,000 అప్పులు తీసుకొచ్చిండ్రు. అప్పుల రాష్ట్రంగా చెప్తున్నారు, దరిద్ర వైపు నడుస్తున్నారు. మీకు కర్రు కాల్చి వాత పెట్టే దినం దగ్గర పడింది. ఇప్పుడు కర్రు కాల్చి వాతలు ఎవరిని పెట్టించుకురో పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు, అది వదిలేదు. ఇప్పుడు కరెంటు మీద ఏదైతే ఉందో అంత గుడ్డిగా కొనరండి. కరెంటు దాని మీద రేట్ ఉంటది, దాని మీద డిస్కస్ ఇది ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. థ్యాంక్ యూ.